వారాహి అమ్మవారు అసలు ఎవరు? ఆవిడ ఎలా జన్మించారు? కాశీపట్టణంలో అమ్మవారు ఏం చేస్తున్నారు? వారాహి అమ్మవారిని రాత్రిపూట మాత్రమే ఎందుకు పూజిస్తున్నారు? అమ్మవారి యొక్క నిజస్వరూపం చూసిన వారికి ఏమవుతుంది? వారాహి అమ్మవారిని దర్శించుకోవాలి అంటే దేవాలయం పైకప్పు ఎక్కాలా? వారాహి అమ్మవారి యొక్క భర్త నిజంగా వరాహస్వామియేనా? అమ్మవారి యొక్క జీవిత రహస్యం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వారాహి అమ్మవారు కాశీపట్టణంలో రాత్రివేళ తిరుగుతున్నారు అంటే మీరు నమ్మగలరా? ఖచ్చితంగా నమ్మాలి. కాశీనగరంలో ఇప్పటికీ కూడా అమ్మవారు రాత్రివేళ నగర సంచారం చేస్తుంది. తెల్లవారుతుంది అనే లోపే ఆలయంలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. ఆమె ఉగ్రస్వరూపం చూడాలి అంటే ప్రతి ఒక్కరికి వణుకు పుడుతుంది. వారాహి అమ్మవారిని నేరుగా చూడటానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోదు. ఆమె దర్శనం మనకి కలగాలి అంటే దేవాలయంపై 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో నుండి చూస్తే ఆమె తేజో రూపంతో మనల్ని అనుగ్రహిస్తుంది. వారాహిదేవి యొక్క జన్మ రహస్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం. వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాలలో చాలా పురాణాలు ఉన్నాయి. వాటిల్లో దేవీ భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు దేవుళ్లను మరియు మనుషులను సంహరిస్తూ రెచ్చిపోతూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ కలిసి పార్వతీదేవి దగ్గరకు వెళ్లి సహాయం కోరతారు. అప్పుడు పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతోంది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రక్తబీజుణ్ణి గాయపరచడం వల్ల అతని శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతోంది. కానీ ఆ రక్తబీజుడికి ఒక వరం ఉంది. అదేమిటి అంటే తన రక్తపు బొట్లు నేల మీద పడిన ప్రతిసారి మరి ఒక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దానివల్ల రక్తబీజుణ్ణి ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తబీజుడి రక్తం నుంచి అనేక మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్లు. అలా ఆ రక్తబీజుణ్ణి చంపటం అసాధ్యమైంది. అప్పుడు ఆ రక్తబీజుణ్ణి సంహరించడం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకులను పుట్టిస్తోంది. సప్తమాతృకులు అంటే 7 అమ్మవార్లు. ఆ 7 అమ్మవార్లు కూడా దుర్గాదేవి స్వరూపాలే. కానీ ఈ సప్తమాతృకులకు తాంత్రిక శక్తులు ఉంటాయి. సప్తమాతృకులు అంటే బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి మరియు చాముండి. అప్పుడు ఈ 7 అవతారమూర్తులు కూడా రక్తబీజుణ్ణి సంహరించడంలో సహాయపడతారు. అయితే ఈ వారాహిదేవి రక్తబీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపాన్ని ధరించి శత్రువుల శవాల మీద కూర్చుని తన పదునైన దంతాలతో అందరి రాక్షసులను సంహరిస్తూ ఉంటుంది. ఆ తరువాత రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి పిలవటంతో ఈ 7 స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుణ్ణి సంహరించినట్లు దేవి భాగవతంలో ఉంది. ఇలా జరిగిన తరువాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమాతను చాలా చిత్రహింసలు పెట్టేవాడు. కానీ భూమాతను చిత్రహింసలు పెట్టకముందే హిరణ్యాక్షుడు వారాహి అమ్మవారి కోసం కఠోర దీక్ష చేసి వారాహీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు వారాహి అమ్మ హిరణ్యాక్షుణ్ణి ఏం వరం కావాలి అని అడగగా హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మ అమరత్వాన్ని వరంగా ఇవ్వటం కుదరదు అని తేల్చి చెప్తుంది. దానితో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చెప్తాడు అంటే, అమ్మా, నువ్వు తప్ప ఎవరూ నన్ను చంపడానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు. దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది. కానీ వెంటనే నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపటానికి వీల్లేదమ్మా అని అంటాడు. అప్పుడు వారాహి అమ్మ దానికి సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఈ వరాన్ని అండగా చూసుకుని హిరణ్యాక్షుడు విచ్చలివిడిగా రెచ్చిపోతూ భూమాతను చిత్రహింసలు పెడుతుండేవాడు. అప్పుడు హిరణ్యాక్షుణ్ణి చంపటం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణుమూర్తి అవతారమే వరాహస్వామి. ఇక మత్స్యపురాణంలో శివుని చెమటబొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలపై యుద్ధాన్ని మొదలు పెడతాడు.
అప్పుడు ఈ అంధకాసురుణ్ణి సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లుగా ఈ మత్స్య పురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాతృకులను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్లుగా ఉంది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్లుగా వ్రాసి ఉంది. అయితే ఈ గ్రంథాలలో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి, అలాగే సేనలకు ఆధిపత్యం వహించడానికి. ఇక వారాహి అమ్మవారి యొక్క భర్త వరాహస్వామి అని చాలా మంది అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి. ఎలాగైతే పార్వతీదేవి నుంచి ఈ సప్తమాతృకులు వచ్చారో అలాగే శివుని స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు. ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు. ఈ అష్టభైరవులలో ఒకరైన ఉన్మట్ట భైరవనే వారాహి అమ్మవారి యొక్క భర్త. కాబట్టి వారాహి అమ్మవారి యొక్క భర్త వరాహస్వామి కాదు, ఉన్మట్ట భైరవుడు. లలితా సహస్రనామంలో స్తోత్రాన్ని చూడండి. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అంటే కిరి అంటే వారాహములతో లాగబడుతున్న, చక్రరథ అంటే చక్రము గల రథాన్ని, ఆరూఢ అంటే ఎక్కిన అని అర్థం, దండనాద పురస్కృత అంటే దండము చేతి గల ఎల్లప్పుడూ వారాహిదేవి చేత సేవించబడినది అని అర్థం. లలితా సహస్రనామంలో మరి ఒక చోట విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటే విశంగుడు అనే అసురుణ్ణి వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం. లలితాదేవి సైన్యంలో రథ, అశ్వ, గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది. ఇలా చాలా శక్తివంతమైన దేవి వారాహిదేవి. కానీ వారాహిదేవి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఆ ఆలయాలలో కూడా దర్శనం 2 లేదా 3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రివేళ గాని తెల్లవారుజామున గాని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుండి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఇక ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్రవారాహిదేవి యొక్క ఆలయం గురించి చెప్తాము వినండి. ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు. ఆ విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ ఆ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడటానికి అక్కడ కుదరదు. ఆ ఆలయం కూడా కేవలం సూర్యోదయానికి ముందే 2 లేదా 3 గంటల్లోనే మూసివేస్తారు. ఇక ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఆలయం పైన 2 రంధ్రాల గుండానే చూడవలసి ఉంటుంది. వారాహి అమ్మవారి యొక్క మహిమలు ఎంత గొప్పవి అంటే అమ్మవారి యొక్క దీక్ష తీసుకొని గొప్పవారైన వారిలో కొణిదెల పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన అమ్మవారి యొక్క పరమ భక్తుడు. అతని వాహనానికి అమ్మ యొక్క పేరు వారాహి అని నామకరణం జరిపించి రథయాత్ర చేసి అత్యున్నతమైన విజయాన్ని సాధించారు. ఆనాడు ఒక్క సీటు కూడా గెలవలేని జనసేన ఈనాడు 100% స్ట్రైక్ రేట్తో గెలుపొందడానికి కారణం అమ్మవారి యొక్క మహిమేను చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే వారాహి అమ్మవారి యొక్క మహిమలు చాలానే ఉన్నాయి. వారాహి అమ్మవారి యొక్క దీక్ష విధానాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు కింద కామెంట్ చేయండి. దాని మీద కూడా వీడియో చేస్తాం.